హలో ఫ్రెండ్స్, ఏపీలో ఖాళీ అయిన 4 రాజ్యసభ సభ్యుల స్థానాలకి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. టీడీపీ నుంచి సానా సతీష్, భాషం రామకృష్ణ, చింతకాల విజయ్ వీళ్ళు నామినేషన్ వేస్తే, జనసేన నుంచి ఆల్రెడీ లింగమనేని రమేష్ నామినేషన్ వేశారు. అంటే ఓవరాల్గా కూటమి నుంచి నామినేషన్స్ వేసిన నలుగురులో 2 కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉంటే, ఒకళ్ళ కాపు, ఒకళ్ళు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం దీనిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. చింతకాల విజయ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు గత ప్రభుత్వ కాలంలో. అప్పట్లో అంటే అయ్యన పాత్రుడికి మంత్రి పదవి ఇస్తారని కూడా ప్రచారం జరిగింది కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు. కానీ ఆయన్ని స్పీకర్ చేయడం ద్వారా అప్పట్లో ఒక మాట ఇచ్చారు, ఆయన కుమారుడిని రాజ్యసభకు పంపుతామని. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకున్నారు చంద్రబాబు. కాబట్టి ఆయనకి ఇవ్వడంలో పెద్ద ఇబ్బంది ఏం కనిపించట్లేదు టీడీపీ వర్గాల్లో, పైగా బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి. కానీ ఎవరైతే భాష రామకృష్ణ ఉన్నారో ఆయనపై కొంత విమర్శలు, అంటే ఆయనకి ఎందుకు ఇచ్చారంటూ కొంత ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా నిజానికి ఆయన పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. పార్టీ కష్టకాలంలోనూ కూడా పార్టీకి అండగా ఉన్నారు. కాబట్టి ఆయనకు ఆ సీట్ ఇచ్చామని టీడీపీ అధిష్టానం చెప్తుంది. ఎటు వచ్చే సానా సతీష్ ఆల్రెడీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. తక్కువ కాలంలో పనిచేసినప్పటికి కూడా ఆయన రాజ్యసభ సీట్ అనేది ఆయనకు ఆల్రెడీ దక్కింది. కాబట్టి ఇమ్మీడియట్గా మళ్ళీ రెన్యువల్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ ప్లేస్లో వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేది టీడీపీలో క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ. అంటే ప్రధానంగా మొన్న మహానాడులో ఒక నిర్ణయం తీసుకున్నారు, మహిళలకి ఖచ్చితంగా మేము 33% రిజర్వేషన్స్ ఇస్తాము, పార్టీ పదవుల్లో కావచ్చు, ఇతర సీట్లలో కావచ్చు అంటూ డైరెక్ట్గా లోకేష్ ఆయన చాలా బిగ్ అనౌన్స్మెంట్ అంటూ ప్రచారం చేశారు. కాబట్టి ఆయన చేసిన ప్రకటనకి విలువ ఇచ్చి ఎవరైనా మహిళకి ప్లేస్ ఇచ్చుంటే బాగుండేది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. రెండోది, దళిత వర్గానికి సంబంధించిన వర్లరామయ్యకి చాలాసార్లు రాజ్యసభ సీటు చేతి దాకా వచ్చి పక్కన పెట్టేశారు. ఒకప్పుడు అయితే అనౌన్స్మెంట్ కూడా అయిపోతుందని అంతవరకు వెళ్ళింది. ఆయన ఆనందంతో చంద్రబాబు నాయుడు కలవడానికి వెళుతున్న ఉండవల్లి రూట్లో ఆయన వెళుతున్న టైంలో లాస్ట్ మూమెంట్లో అది కనకమేడల రవీంద్రకి వెళ్ళిపోయింది. అప్పట్లో అది చాలా చర్చనీయాంశమైంది. వర్లరామయ్య బయటికి చెప్పకపోయినప్పుడు కూడా ఆయన చాలా బాధపడ్డట్టు ఆయన ఎవరైతే సన్నిహితులు ఉంటారో వాళ్ళందరూ కూడా చెప్తుంటారు. సో దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఎవరికైనా ఆ సీటు చుట్టూ బాగుండేదనే చర్చ కూడా చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే ఎవరు బయటపడట్లేదు. జనసేనకు సంబంధించి లింగమనేని రమేష్కి ఇచ్చారు సీటు. దాని మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. కడప జిల్లాకు సంబంధించిన నేతలు ఒకళ్ళిద్దరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బట్ లింగమనేని రమేష్ పార్టీకి మొదటి నుంచి కూడా ఆర్థికంగా అండగా ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ సీటు ఇవ్వడం తప్పలేదని అధిష్టానం చెప్పుకుంటూ వస్తుంది. సరే, ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా విచిత్రంగా వైసీపీ ఎక్కువగా ఈ విషయాన్ని తెరపైకి తీసుకొస్తుంది. మహిళలకు ప్లేస్ ఇవ్వలేదు, దళితులకు ప్లేస్ ఇవ్వలేదు అని చెప్పి. కానీ నిజానికి వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్న టైంలో కూడా వాళ్ళు ఏకంగా 11 వరకు కూడా వాళ్ళకి రాజ్యసభ సీట్లు ఉంటే 6 ఒకే సామాజిక వర్గం అంటే రెడ్లకి ఇచ్చిన చరిత్ర అయితే ఉంది. అప్పట్లో ఒక్క కాపు కూడా వాళ్ళు ఎంపీ సీటు ఇవ్వలేదనే ప్రచారము ఉంది. కానీ ఇప్పుడు సడన్గా దీన్ని తెరపైకి తీసుకొచ్చి ఎవరైతే మహిళలకు దళితులకు అన్యాయం చేశారంటూ ఒక చర్చనైతే వైసీపీ తరఫున ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనిపైన ప్రధానంగా చర్చ అంతా ఇప్పుడు నడుస్తుంది. నిజంగానే వాళ్ళకి అన్యాయం జరిగిందా అంటే దళితులకు కానీ మహిళలకు కానీ ఒకరికి సీట్ ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే గతంలో చంద్రబాబు అప్పట్లో కూడా విపక్షంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గుడ్డు సుధారాణి ఇలాంటి వాళ్ళని కూడా రాజ్యసభ సీట్లు ఇచ్చి గౌరవించిన చరిత్ర అయితే ఆయనకుంది. కాకపోతే రాష్ట్ర విభజన తర్వాత ఎక్కడో ఈ మహిళలు దళితులకు సంబంధించిన వాళ్ళకి రాజ్యసభ సీట్లు సరిగ్గా దక్కడం లేదా, వాళ్ళకి సరైన ప్రాధాన్యత లభించట్లేదు అనే అభిప్రాయం చాలా ఎక్కువగా నడుస్తుంది. దానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. 2028లో ఇంకొక 4 సీట్లు ఖాళీ కాబోతున్నాయి, అవి కూడా కూటమికే వస్తాయి. సో అప్పుడేమో భర్తీ చేస్తారా మహిళలు దళితులని, ఎలాంటి వాళ్ళని వాళ్ళు తెరపైకి తీసుకొస్తారా? ఇంకొకటి ముఖ్యమైన విషయం, షరీఫ్ గతంలో అమరావతి నిలబడిందంటే ఆయన కౌన్సిల్ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన దాన్ని అమరావతి 3 రాజధానుల బిల్లును అడ్డుకుని అమరావతిని కాపాడారనే అభిప్రాయం టీడీపీ నేతల్లో చాలా మందిలో ఉంది. ఆయనకి రాజ్యసభ సీట్ వస్తుందంటూ కూడా ప్రచారం జరిగింది. బట్ ఆయనకు కూడా ఈసారి మొండి చేయి దక్కింది. సో ఇలాంటి వాళ్ళకి నెక్స్ట్ విడతలో అంటే 2028లో ఖాళీ 4 స్థానాల్లో సీట్లు దక్కుతాయి లేదనేది చూడాల్సి ఉంది. బట్ ప్రస్తుతానికైతే కనుక సానా సతీష్కి మరోసారి ఎక్స్టెన్షన్ ఇవ్వడం పైన చర్చ అయితే నడుస్తుంది. కాకపోతే ఆయన లోకేష్కి చాలా అండగా ఉండడం, ఢిల్లీకి సంబంధించిన వ్యవహారాలను చక్కబెడుతుండడంతో ఆయనకు ఆ సీటు దక్కడం సబబే అని పార్టీ అయితే చెప్పుకొస్తుంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఈ క్షేత్రస్థాయిలో ఉన్న కొద్దిపాటి అసంతృప్తి ఇంకెన్ని విధాలుగా రూపు చెందుతుందో లేకపోతే అంతా సర్దుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏబీపీ దేశం.